చెమట పట్టడం వల్ల క్యాలరీస్ లాస్ అవుతున్నాయి అని అంటే అది రాంగ్. ఓకేనా? చెమట పట్టడం వల్ల ఎవరు వెయిట్ లాస్ అవ్వరు, ఫ్యాట్ లాస్ అస్సలు అవ్వరు. చెమట పట్టడం వల్ల చాలా మంది ఏం చేస్తారంటే ఫ్యాన్లు ఏసీలు ఆపేసి హీట్ రూముల్లో కూర్చుంటే మనకి చెమట పడుతుంది, క్యాలరీస్ బర్న్ అయిపోతే ఫ్యాట్ లాస్ అయిపోతాం అనుకుంటారు. బట్ అలాంటి భ్రమల నుంచి ముందు అందరు తొందరగా బయటకు వచ్చేసేయండి. మీరు వెయిట్ లాస్ అవుతున్నారు అని అంటే గనక, అంటే చెమట పట్టడం వల్ల వెయిట్ లాస్ అవుతున్నారంటే ఓన్లీ బాడీలో ఉన్న వాటర్ ని లాస్ చేసుకుంటున్నారు అంతే, అది పర్మనెంట్ వెయిట్ లాస్ అవ్వదు. ఓకేనా? ఎవరు కూడా అలాంటి భ్రమలో ఉండొద్దు. యాక్చువల్ గా మనకి చెమట పడుతుంది అని అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీ శరీరం కష్టపడుతుంది, ఎక్కువ కష్టపడుతుంది కాబట్టి మీ బాడీ హీట్ అవ్వకుండా దాన్ని డీహైడ్రేట్ చేయకుండా కూల్ చేయడానికి మనకి నేచురల్ పద్ధతిలో చెమట పడుతుంది. దాని వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న వాటర్ లాస్ అవుతాం మనం. అంతే తప్పించి బాడీలో మనకి చెమట పట్టడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతాం, క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాం, ఫ్యాట్ లాస్ అవుతాం అనేది చాలా పెద్ద భ్రమ. ఇంకొకటి, యాక్టివిటీ లేకుండా మనం ఫ్యాట్ లాస్ అవ్వలేం. మనం యాక్టివిటీ చేసేటప్పుడు పట్టే చెమట ద్వారాగా మాత్రమే మనం క్యాలరీస్ ని బర్న్ చేయగలుగుతాం. అలాంటి యాక్టివిటీస్ తో పాటు మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ యాక్టివ్ గా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే గనక తప్పకుండా మా న్యూట్రిషన్ సెంటర్ కి విజిట్ చేయండి. మంచిగా హెల్దీగా యాక్టివ్ గా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, ఫిట్ గా మారొచ్చు, అందంగా తయారవ్వచ్చు. ఓకేనా? హెల్దీ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఏంటి అనేది మా న్యూట్రిషన్ సెంటర్ లో ప్రతిరోజు గైడెన్స్ ఉంటుంది. తప్పకుండా